హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ కేస్పురం పిల్ల. ఈరోజు మా ఊరు గ్రామ దేవత కొత్తమ్మ వారికి సంబరాలు అనేది జరుపుతున్నామన్నమాట. ఈ సంబరం అనేది ఆవేటి వారాల్లో లక్షవారం అనేది చేసుకుంటారనమాట. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే లక్షవారం అనమాట. అమ్మవారిని ఊర్లోనే ప్రతిష్ఠించి అదే తెచ్చిపెట్టి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రసాదాలన్నీ మళ్ళీ అమ్మవారి గుడికి అనేది తీసుకుని వెళ్తారు. ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. ఇది అయితే ప్రస్తుతం మా ఊరు గ్రామ దేవత కొత్తమ్మ తల్లి సంబరాలు అనమాట. చాలా గ్రాండ్గా చేస్తాము. ఈ వీడికి అనమాట ఇంటి తప్పకుండా ఒక జెండా అండ్ ప్లస్ ఒకసారి ఇంకా గజముండ ఇంకా 7 రకాల కజ్జాలు ఇంకా పానకము పసుపు నీరు అనేది ఈ అమ్మవారికి నైవేద్యం అనేది పెడతామన్నమాట. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే కంపల్సరిగా చిన్నపిల్లల మీద కేవలం చిన్నపిల్లల మీద అనేది వస్తారనమాట. ఇంకా ఈయన అనమాట మా ఊరు కులనాయుడు గారు అనమాట. అమ్మవారికి కొలుస్తారు. మా ఊర్లో దసరాలకు కానీ మిగతా అమ్మవారికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా ఈయన దగ్గరుండి చూసుకుంటారు. వీళ్ళ తాతగారు కూడా ఒకప్పుడు ఆయన కులనాయుడు గారు అనమాట. ఇంకేంటంటే మా ఊర్లో పెద్దవాళ్ళు ఏ ఫంక్షన్ అయినా ఊర్లో ఏ ఒక్క కార్యక్రమమైనా పెద్దవాళ్ళు కానీ మహిళలు కానీ అందరూ పాల్గొంటారనమాట. అది మా ఊరు ప్రత్యేకత. ఇంకేంటంటే మా ఊర్లో అందరం ఐకమత్యంగా ఉంటామన్నమాట. ఇవన్నీ అనమాట అమ్మవారికి చూపించే సారీస్ అనమాట. సారీస్ అండ్ ఈ గజముండలు అవన్నీ అమ్మవారు అనమాట. ఇది పైనుండి అనేది వీడియో తీశారు ఇక్కడ. అంటే ఇంక ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొద్ది మంది వచ్చారు. ఇంకా లాస్ట్ ఇంకా వెళ్ళే కొద్ది అనమాట చాలామంది వస్తారనమాట. ఎవ్వరు వీళ్ళని కాదు ఎవరని కాకుండా ప్రతి ఒక్కరు అమ్మవారిని మన ఇంటి ఆడపిల్లగా చేసుకొని సంబరం అనేది గ్రాండ్గా చేస్తారు. ఇగో ఇలాంటి చిన్నపిల్లలకి అనమాట అమ్మవారిని గజముండ ఇంకా అమ్మవారి పసుపు కొండ ప్రసాదాలని